లక్ష్మీదేవి ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరు? భృగువు కుమార్తె అంటారు, సముద్రుడు కుమార్తె అంటారు. ఏది నిజం? లక్ష్యార్థే లక్షణార్థే అనేటటువంటి క్రమంలో లక్ష్మీదేవి స్వయంభువ మనువు కాలంలో భృగువు అతడి ఇల్లాలు ఖ్యాతి ఈ దంపతులకు కుమార్తెగా జన్మించింది. ఇది స్వయంభువ మనువు కాలానికి సంబంధించిన వృత్తాంతం. చతుర్దశ మనువుల కాలాలలో లక్ష్మీదేవి వివిధ రూపాలలో తన ఉనికిని లోకానికి చాటిస్తూనే ఉన్నది. స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత ఇలా 7 మనువుల కాలం. ప్రస్తుతం మనం వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఈ క్రమంలో ఆ తల్లి లక్ష్మీదేవి స్వారోచిష మనువు కాలంలో అగ్నిజాతగా, స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువు కాలంలో జలజాతగా, తామస మనువు కాలంలో భూజాతగా, ఇక్కడ సీతాదేవి కాదు, భూజాతగా అంటే భూతత్వ రూపంలో లక్ష్మీదేవి తన రూపాన్ని క్రమంగా మనకు తెలియజేస్తూ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ వైవస్వత మనువు కాలంలో సముద్ర గర్భ అన్న రూపంలో జన్మించినట్లుగా మనకు పురాణం వివరిస్తుంది. సముద్ర కుమార్తెగా మనం ఆ తల్లిని నేడు మనం పూజిస్తున్నాం. అంటే ప్రాణశక్తి లక్ష్మీ స్వరూపం. దేహంలో త్రేతాయుగం, అంతకు పూర్వం కృతయుగం, కృత, త్రేతా, ద్వాపర, కలి అన్నప్పుడు ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది? దేహంలో ఉండేటటువంటి అస్థికల రూపంలో ఒక యుగం, మధ్య మాంసాదుల రూపంలో ఒక యుగం, స్వీకరించే గాలి రూపంలో ఒక యుగం, స్వీకరించే నీరు కారణంగా ఒక యుగం. ఇలా విభజన మనం స్వీకరించినట్లయితే, గుర్తించినట్లయితే ఈ కలియుగానికి సంబంధించి ప్రాణశక్తి నీటిలో ఉన్నది. అప్సుమే సోమో అబ్రవీద్ అంతర విశ్వాన్ని భేషజ, వైషజ్యము వైద్యం. స్వయంభువ మనువు కాలంలో భృగువు ఖ్యాతి దంపతుల కుమార్తె అయిన ఆ లక్ష్మీదేవి ప్రాణస్వరూప చైతన్యం ప్రస్తుత కాలానికి నీటి రూపంలో ఉన్నది. నీటిని వృధాపరచరాదు. నీటి విలువ గుర్తించి మనం ప్రవర్తించాలి. నీటిని కాపాడుకోవాలి, నీటిని గౌరవించాలి, వృధాపరచరాదు అని చెప్పడం కోసమే ప్రతి యుగంలో కూడా, ప్రతి తరంలో కూడా అమ్మవారిని, లక్ష్మీ స్వరూపిణిని ఇలా మన పురాణాలు వర్ణించాయి. ప్రస్తుత కాలానికి సంబంధించి ఆ జగజ్జననిని మనం ప్రాణశక్తికి ఆలవాలమైనటువంటి నీటి రూపంలో అర్చించాలి. అందుకే కలశంలో ఎప్పుడు చూసినా కూడా కలశస్య ముఖే విష్ణు, నీరు పోస్తూ ఉంటాం కదా. నీరు లేకపోతే పూజ లేదు కదా. కనుక నీరు ప్రాణం ఈ యుగానికి. మనకు పూర్వం ఎప్పుడు అంటే మట్టుకు భృగువు ఖ్యాతి ఈ దంపతుల కుమార్తె లక్ష్మీదేవి. ఇది విషయం.